ఆకుప్రెజర్ ఆకుప్రెజర్ కొన్ని అత్యవసర చికిత్సలు చేసుకోవడానికి ఒక మూడు టెక్నిక్ చెప్తాను ఈరోజు. అవి తెలుసుకోండి. సో అది చాలా ఉపయోగపడతాయి అందరికి కూడా. సో చాలా మందికి ఉపయోగపడ్డాయి కూడా. కాబట్టి మీకు కూడా ఉపయోగపడవచ్చు, లేదా మీ మిత్రులకి, మీ శ్రేయోలాభిస్కి ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో చెప్పదలుచుకున్నాను. మూడే మూడు. ఒకటి వచ్చేసి మనకి మూర్ఛ వ్యాధి ఉంది కదా. మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు కొన్ని పాయింట్లు ఉన్నాయి, ఆకుప్రెజర్ పాయింట్లు మన దేహంలో ఉన్నాయి. దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా మూర్ఛ పడిపోతే కూడా వాళ్ళను వాళ్ళ పైకి తీసుకురావచ్చు. ఓకే, అదొకటి ఉంది. తర్వాత ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్ అయిన వాళ్ళకి, ఇంకోటి హార్ట్ అటాక్ అయిన వాళ్ళకి. ఫస్ట్ హార్ట్ అటాక్ గురించి తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అయినప్పుడు మనం ఉపయోగించవలసిన పాయింట్ ఏంటి అంటే, హార్ట్ అటాక్ అయిన తర్వాత ఫస్ట్ 40, అంటే హార్ట్ అటాక్ అయిన తర్వాత ఒక 40 సెకండ్లు ఉంటుంది కదా, అది చాలా 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 ఇంపార్టెంట్. ఆ సమయంలో ఆ హార్ట్ అటాక్ అయ్యి అట్లే వదిలేస్తే మన యొక్క హృదయం వచ్చేసి పాడైపోతుంది, పూర్తి పాడైపోతుంది. అదే హార్ట్ అటాక్ అయినప్పుడు అలా వస్తుంది, చెమటలు పడుతున్నాయి, సో అలా సిమ్టమ్స్, అలా లక్షణాలు వస్తున్నాయి ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, రెండు చేతుల్లో, కుడి చేతిలో ఏం లేదు, ఎడమ చేతిలో కూడా ఏ వేల్లో లేదు, ఈ వేల్లో ఉంది. ఏది చెప్పండి పాయింట్? ఇది ఇది చూడండి, ఈ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్, ఈ గోరుకి ఈ పక్కన, దీన్ని ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే ప్రెస్ చేస్తూ తీసుకెళ్ళండి హాస్పిటల్, నో ప్రాబ్లం. సో ఫర్దర్ వాళ్ళ యొక్క హృదయం అనేది, గుండె అనేది డ్యామేజ్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ కాదు. చూడండి ఇట్లా ఈ పాయింట్ ఎంతసేపు ప్రెస్ చేయాలంటే, హాస్పిటల్కి తీసుకుపోతున్న సేపు ప్రెస్ చేస్తూనే ఉండొచ్చు. ఈ పాయింట్ ఆరాంగా చేస్తూ పోతే ఇది ఏంటంటే ఎలా పనిచేస్తుందంటే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ ఇట్లా వస్తూ ఉంటే వాళ్ళ హృదయాన్ని వాళ్ళ అంటే లోపల ఉండే గుండె ఉంది కదా, ఆ గుండె యొక్క కండరాలకి మసాజ్ చేసినట్టు ఉంటుంది. ఇది చేస్తూ ఉంటే మసాజ్ చేసినంత ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, అంత రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. అర్థమైందా? ఇది ఒకటో పాయింట్. రైట్. రెండో పాయింట్ వచ్చేసి మూర్ఛ వచ్చినప్పుడు, పడిపోయినప్పుడు మనం ఏ పాయింట్ ప్రెస్ చేస్తే వాళ్ళు పైకి లేస్తారు. చూడండి, ఈ పాయింట్ ఇక్కడ ప్రెస్ చేయడము, అట్లా 5 సెకండ్లు ఒత్తి పెట్టుకొని రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడము 5 సెకండ్లు అలా పెట్టుకొని రిలీజ్ చేయడం, మళ్ళీ ప్రెస్ చేయడం, ఇట్లా 20 సార్లు ఇలా చేస్తే ఆ మూర్ఛ పడిపోయిన వాళ్ళు లేస్తారు. వాళ్ళకు మళ్ళీ సో ఒక రకంగా అంటే మెలకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది పాయింట్. ఇది దేనికి? ఇది మూర్ఛ రోగానికి ఇది. ఓకే, ఇది రెండోది. మూడోది బ్రెయిన్ స్ట్రోక్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో అలాంటి పాయింట్లో చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. 1, 2, 3, 4 ఈ యొక్క ఈ ఈ వేర్ల యొక్క చివర్లు ఇక్కడ ఫ్రంట్ చెప్తున్నాను, ప్రెస్ చేయాలి ఇట్లా ఒక 10 సార్లు 15 సార్లు ఇక్కడ, 10 సార్లు 15 సార్లు ఇక్కడ ఇది, ఇవన్నీ బాగా ప్రెస్ చేయండి. ఓకే, ఈ 4 వేలు. తర్వాత ఐదోది ఇక్కడ వచ్చేసి బ్రెయిన్ యొక్క నర్వ్స్, పిట్యూటరీ పీనియల్ గ్లాండ్, ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం మొత్తాన్ని నీట్గా వాళ్ళకి బాగా ప్రెస్ చేయాలి ఇట్లా. ఓకే, ఇట్లా ఒక 10 నుంచి 20 సార్లు నీట్గా ప్రెస్ చేయండి. తర్వాత ఇంకొక పాయింట్ ఉంటుంది ఇక్కడ, గాల్ బ్లాడర్. ఇది ఇది చూడండి, ఈ లైన్ ఉంది కదా, చివరి ఇక్కడ ఉంటుంది. ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి, ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి, ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి. తర్వాత లాస్ట్లో లింప్ గ్లాండ్ పాయింట్ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ మణికట్టు, రెండు వేలు పెట్టుకోండి. మీరు 2 వేలు పెట్టుకొని ఈ మధ్యలో పాయింట్ ఇది, అంటే 2 వేలు ఇట్లా పెడితే ఈ మధ్యలో వేలు స్ట్రైట్ లైన్ వేసుకుంటే 2 వేలు ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది ఆ పాయింట్. ఇది లింప్ గ్లాండ్ పాయింట్. ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి, ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి, ఇలాగా. ఓకే, ఇది మనకి బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన పాయింట్స్ మిత్రులారా. సో ఇది తెలుసుకోండి, ఇది ఖచ్చితంగా మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి.